నమస్తే, వెల్కమ్ టు టీసెట్. అతను మాట్లాడలేడు, వినలేడు, కానీ ప్రస్తుతం ప్రపంచమంతా అతను సాధించిన పథకాల వైపు చూస్తుంది. అతడు మావాడే అంటూ భారతీయులంతా మాట్లాడుకుంటున్నారు. అంతటి ఘనత సాధించినటువంటి షూటర్ ధనుష్ శ్రీకాంత్. తాను 1 కాదు 2 కాదు 7 నార్మల్ ఇంటర్నేషనల్ మెడల్స్ గెలుచుకున్నాడు, 2 డెఫ్ ఒలింపిక్స్ గెలుచుకున్నాడు. ఇంకా 2024కి సంబంధించి వరల్డ్ డెఫ్ షూటింగ్ సంబంధించి వరల్డ్ ఛాంపియన్షిప్ తీసుకొచ్చాడు. మన భారతీయులందరూ కూడా తలెత్తుకునేలా చేశాడు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. నేను కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాను తన స్టూడియోలో ఉన్నందుకు. తనతో మాట్లాడదాం. అదేవిధంగా తనను ఈ స్థితికి తీసుకొచ్చి దాని వెనుక ఎంతో కష్టపడ్డటువంటి తన మదర్ ఆశా శ్రీకాంత్ గారు కూడా ఉన్నారు. అదేవిధంగా మనకు ధనుష్ చెప్పింది ఇంకాస్త క్లియర్గా అర్థం అవ్వడానికి, మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ కీర్తి కూడా. సో మనందరం ఈరోజు ధనుష్ ఏమనుకుంటున్నారు, తన సక్సెస్కి కారణం ఏంటో తెలుసుకుందాము. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో ధనుష్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రతి షూటర్కి ఒక సైన్ ఉంటుంది కదా, తనకంటే ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. మీ పోచర్ ఒకసారి చెప్తారా? అలా మనకు వెల్కమ్ చేద్దాం ప్రేక్షకులు. థ్యాంక్ యూ సో మచ్ ధనుష్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు సాధించిన పథకాల గురించి నేను ఇప్పటివరకు చెప్పాను. ఒకసారి మీ గురించి మీరు ఒకసారి చెప్తారంటే, ఏ విధంగా ఈ పరిస్థితికి ఈ పొజిషన్కి వచ్చారు, దాని వెనుక ఎలాంటి కృషి ఉంది ఏంటి అనేది ఒకసారి మీ గురించి. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయన చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక షూటింగ్ అంటే చాలా ఇష్టం ఆయనకి. హీ వుడ్ స్టార్ట్ ఆఫ్ టాయ్ గన్స్ తో, ఇది టాయ్ గన్స్ అన్ని అప్డేట్ చేయడము, ఇంట్లో డోర్ మీద ఏం చేయడము, గ్లాసెస్ పెట్టి ఏం చేయడము, అవన్నీ పెట్టి హీస్ టు ఆల్వేస్ ప్లే విత్ టాయ్ గన్స్. అది అప్డేట్ కూడా నెక్స్ట్ కొత్తది టాయ్ షాప్ లో కొత్తది వస్తే కూడా హీ వుడ్ గో పర్చేస్, అది పెట్టుకొని హీస్ టు that's how he started off. He loved shooting. Yes మ్యామ్. అంటే ధనుష్ టైక్వాండో డన్ 2 కూడా సెలెక్ట్ అయ్యాడు, ఆ తర్వాత షూటింగ్ వైపు వచ్చాడు కదా. ఈ టర్నింగ్ ఏ విధంగా జరిగింది? అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మ్యామ్, ధనుష్ ఆ పేరేంటంటే ప్రధాని మోదీ గారు స్వయంగా అన్నారు కదా, ఏంటి ఇతను ఇవన్నీ సాధించాక ధనుష్ అని పేరు పెడతారు, కానీ మీకు ముందే తెలిసిందా మీరు ధనుష్ అనే పేరు? లేదు, జనరల్ గా అది ధనుష్ అనే పేరు నచ్చింది, మా హస్బెండ్ కి చాలా నచ్చింది, ఆయన పెట్టారు పేరు ధనుష్ అనేసి. వి డిడ్ంట్ నో హీ విల్ డూ సో ఎక్సెల్ ఇలా స్పోర్ట్స్ లో ఇలా వస్తాడని. వి జస్ట్ థాట్ ఓకే ఆ పేరు పెట్టాం. చాలా మంది అడిగారు, ఇప్పుడు పెట్టారా, ముందే తెలిసి ఆయన గురించి తెలిసి పెట్టారా అని చాలా మంది అడిగారు. బట్ నాట్ లైక్ దట్. జనరల్ గా మేము ధనుష్ అని మాకు నచ్చింది పేరు పెట్టాము. దట్స్ హౌ ఇట్ ఇస్. yes ధనుష్, మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఎక్కడి నుంచి స్ఫూర్తి పొందారు ఇటువైపు రావడానికి? రోల్ మోడల్. హూ ఈజ్ యువర్ రోల్ మోడల్? yes ఆయనకి గగన్ నారంగ్, ఆయనకి హీస్ అ రోల్ మోడల్. ఆయనకి his mentor Gagan Narang sir, who is he's always inspired by him. okay ఇంత ముందు కూడా like he used to watch his videos, ఆయన షూటింగ్ చేసే వీడియోస్ కూర్చొని ఆయన పొజిషన్ అన్ని డ్రా చేసి he used to follow that accordingly, follow చేసి like he also would follow that same ఇది. That's how like he is always been, and ఇప్పుడు కూడా he likes to be in that level what he is. ఆయన కూడా అలా పైన రావాలి అని చాలా ఇంట్రెస్ట్ ఆయనకి. హీస్ హిస్ రోల్ మోడల్. పద్మశ్రీ గగన్ నారంగ్ దగ్గర మీరు ట్రైన్ అయ్యారు కదా, ఎలా ఉంది ఆ జర్నీ? ఏ విధంగా మిమ్మల్ని ట్రైన్ చేస్తారు? ఎందుకంటే నార్మల్ కేటగిరీలో కూడా మీరు 7 ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు కదా, అది ఆ జర్నీ గురించి ఒకసారి మీకు ఎలా అనిపించింది, ఏంటి, ఎలా వెళ్ళారు అనేది? మీట్ గగన్. ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాస్ డిఫికల్ట్. ఆయనకి ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ దెమ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ హిమ్ ఆల్సో బికాస్ ఆఫ్ హిస్ ఇది ప్రాబ్లమ్. సో అది వచ్చి ఐ డిస్కస్ దిస్ ఇనిషియలీ వెన్ హీ స్టార్టెడ్ ఆఫ్. ఐ డిస్కస్ విత్ గగన్ సార్. నేను ఆయన క్లియర్గా చెప్పాను, విల్ దిస్ హిస్ ప్రాబ్లమ్ విల్ క్రియేట్ ఎనీ ఇష్యూస్, ఆయనకు ముందుకు వెళ్ళడానికి ఏమన్నా ప్రాబ్లం అంటే ఆయన ఒకే మాట అన్నారు, ఇఫ్ హీ ఈస్ డూయింగ్ వెల్ ఐ విల్ సపోర్ట్ హిమ్. అండ్ టిల్ టుడే లైక్
Gagan sir only has been supporting him in all kind of ways. Gagan. And of course he gives his best. Hard work chala chestadu Dhanush. It is not easy to maintain that level even in the normal and the deaf category. మా మీరు అన్నది 100% నిజం. ఈ పొజిషన్ కి రావాలనేది నాట్ ఎట్ ఆల్ Awards. ఈజీ. ఎంతో Awards. కష్టపడితే కానీ రారు. ధనుష్, స్టార్టింగ్ లో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే ఈ కేటగిరీ కాకుండా Starting. నార్మల్ లోన్కే వచ్చేసి ఇన్ని పథకాలు తీసుకొచ్చారు కదా, ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేశారు Difficult. స్టార్టింగ్ లో మీరు? ఎస్. What? యా. Starting lo he did face problems ante Starting. communication normal lo వెళ్ళినప్పుడు Communication. he used to like hesitate to how How? will I communicate వాళ్ళకి ఇది Problem. అర్థం కాదు, he cannot communicate. So initial stage లో even as a mother Ah. నాకు టెన్షన్ అయ్యేది. Like how will he manage? ఇప్పుడు How? he was in, I think he's the first kid from India to go in Indian squad camp in the normal Yes. category. So he was there. నాకు initially I used to feel ఎలా మేనేజ్ Happy. చేయాలి, హౌ టు దిస్ థింగ్ అని. I Yes. used to speak to all the How? coaches, tell him about him, and Amma. luckily everybody cooperated so much. Yeah. So they in case ఏదైనా problem I Support. used to be there Ah. 24/7, like Amma. any call, anything communication problem అయితే they would call me, so and so is Happen. happening అనేసి Amma. they would call and Phone. tell me. So then I would be available throughout, keep my phones or anything free. Some initial stage I used to stay Delhi lo camp ayute నేను అక్కడే ఉండేదాన్ని outside, not in the camp of course, but for them in case there's a problem they would call me, then I would go and interpret for him. ఓకే. ఆ తర్వాత slowly they also Interpret for started him. understanding him. ఆ తర్వాత slowly everything got adjusted and it got set for it. ధనుష్, మీ అమ్మని చూస్తుంటే మాకే ప్రౌడ్ గా అనిపిస్తుంది. మిమ్మల్ని Proud. పొజిషన్ తీసుకురావడానికి మీ మదర్ ఎలా కష్టపడ్డారు. అమ్మ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు ధనుష్? Amma. Word. ఎస్. కీర్తి, తను ఏం చెప్తున్నారు ఒకసారి చెప్తారా? మళ్ళీ చెప్పండి. ఎస్. మమ్మీని హక్ చేసుకుంటాను, దాంతో నాకు స్ట్రెంగ్త్ వస్తుంది. ఐఎమ్ వెరీ షూర్ షీ ఈస్ విత్ మీ ఆల్ ద టైమ్. థ్యాంక్ యూ సో మచ్ మా. వావ్. తను సైన్ చేస్తుంటే కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళ బాండింగ్ కనిపిస్తుంది. అంత అద్భుతంగా Wow. ఉన్నారు. అంటే తను హక్ చేసుకుంటే ఒక Hug. కొత్త ఎనర్జీ వచ్చేస్తుంది, నన్ను అన్ని విషయాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళిందని చెప్పేసి తన ఐ కాంటాక్ట్ లో కూడా అర్థమైపోతుంది, తన ఫేస్ లో ఆ ప్రేమ అమ్మ. మనకు తెలుస్తుంది. అండ్ ఒక్కసారి వాళ్ళ అమ్మగారిని కూడా అడిగాం. అమ్మ, మీరు ఇలా తీసుకొస్తున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఉంటారు. అంటే ఫస్ట్ బాబు పుట్టినప్పటి నుంచి బాబు ఈ లెవెల్కి వచ్చాక మీరు పడ్డ కష్టం అంతా మర్చిపోయి ఉంటారు. బట్ ఇది రావడం వెనుక చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్తారా? ఏం లేదు, నాకు he was born with this problem. Deaf. కానీ at the age of 4 months లోనే మాకు తెలిసిపోయింది he has some ఇది వినపట్లేదు అనేసి, 4 months బేబీలో. సో ఇమీడియట్లీ we got him checked. అప్పుడు తెలిసింది like he is born with deafness అనేసి. So at the age of 1, in fact he is the youngest child to get cochlear implant in our country. 1 year లోనే చేసేసాము cochlear implant. Then doctor said they don't have to go to a special school. Well, you have to keep School. training him for speech therapy and adi and chesi normal lo. So I put him, it was very difficult. School lo kuda it was to be difficult. I used to go sit with him. I used to sit outside the school, kuchoni, teachers to interview chesi matladi. I used to help him out throughout academics lo alane chesi school. Everything was normal. There were people who would come and say like he What? deaf and dumb, Aina, you should go to special Yes. school. Yes. So I took it as a challenge. Then me and my husband, we decided. So see, financially it is not easy also. Yes, yes. So somebody has to earn. One has to dedicate, be Yes. with him. So my husband took up, he said, I will
do Sure. all the this thing financial part. I will take care. You take care of him. So I used to run around school lo kuchoni, like I used to help him in his academics. Teacher to matladi what he doesn't understand. I used to take all his details, sit at home, teach him. ఇంటికి వచ్చాక again run to speech therapy class కి తీసుకెళ్ళి మళ్ళీ వచ్చి homework అంతా finish చేపించి. So that was my role. I was completely with him. Okay. Completely with him. Allah, it started off with this thing. And ఆయనకి health initially when he was a kid, he used to ఆయనకి wheezing problem, cold వచ్చేది చాలా regular గా. సో అది చూసి నేను luckily we had a trainer, taekwondo teacher like పక్కనే ఉంటే like I asked him, so exercise అవుతుంది బాగా, taekwondo is basically physical fitness అనేసి. He was just I think in 3rd class. So I said, okay, join, at least body exercise అవుతే that cold ఇదాన్ని physically fitness ఇది ఉంటుందని. I put him, but I didn't realize దాంట్లో he started excelling and he started winning medals in that. Okay. Today he is now he's also a taekwondo dan too, black belt. So అది and school లో కూడా చాలా medals. Principal used to call and say, I know, like he's very good in sports. అన్ని స్పోర్ట్స్ లో హిస్ స్పోర్ట్స్ కోచ్ యూస్ టు టెల్, మ్యామ్ హీస్ గుడ్ ఇన్ సో అండ్ సో స్పోర్ట్స్, పుట్ హిమ్, ట్రైన్ హిమ్, గెట్ హిమ్ ట్రైన్ ఇన్ దిస్ పర్టిక్యులర్ స్పోర్ట్, అలా యూ కీప్ డూయింగ్ అని చెప్పేసి. సో I then I realized ki he is very much interested in sports. So I kept encouraging him. So we decided as husband, I used to tell him, see he is very doing really good. I said okay, support him. కూర్చొని అన్ని దేంట్లో ఏది చేస్తే ఇట్స్ గుడ్, లైక్ ఐ టు కీప్ సపోర్టింగ్ హిమ్. మ్యామ్ మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, కానీ ఇప్పుడు మాత్రం మేము చెప్పగలం యు ఆర్ వెరీ లక్కీ మదర్ మ్యామ్. ఇంత టాలెంటెడ్ కిడ్ మీకున్నారు, బట్ ఆ టాలెంట్ ని మీరు బయటకు తీసుకొచ్చారు అండ్ ఇలా తీసుకొచ్చారని మీ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి అంటే ఒకసారి ఫ్లాష్ బ్యాక్ అంతా కళ్ళ ముందు కదిలినట్టుంది. మ్యామ్ ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమైనా చెప్తారా? బాబుని తీసుకెళ్లి ఇటువైపు అంటే రెగ్యులర్ లో బాబు ఇంటర్నేషనల్ 7 ఇంటర్నేషనల్ మెడల్స్ తీసుకొచ్చాడంటే, ఈ కేటగిరీలో కాకుండా మీరు రెగ్యులర్ గా వెళ్తున్నప్పుడు మీరు ఫేస్ చేసిన ఇష్యూస్? అలా టచ్ వుడ్ లైక్ అలా అంత ఇది ఇష్యూస్ కాలేదు, బట్ ఎస్ పీపుల్ వుడ్ టాక్. People would say, "Enti, I mean, he's a deaf and dumb. Why is he into the normal? Idi, you should put him alani." Adi people, I used to ignore all that. I used to ignore. I said, when he's doing, I am there to support him. Nen chestanu. His father also used to keep telling, don't worry about people talk. You have an aim. You have an ambition to do something. You go ahead. No chai. Focus on that. As a mother and father, we will take care of the rest. And we never bothered. And luckily, when he started shooting also, like the institute people throughout, like everybody was so friendly. And as he started winning medals, the whole team was like, always there to support him. Okay. ధనుష్, మీరు ఫస్ట్ పార్టిసిపేట్ చేసిన పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ ఏది అంటే ఏంటి, ఏం చెప్తారు? ఫస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ Khelo India. That was his first national medal. Actually, 2018 lo, he got selected in Khelo India. 19. He was just 16 years old. Oh, He was he played under 21 years, who were already, I mean, the other participants were all world champions. Yes. And he was a fresh, new in the. So we told him, like, don't worry about anything. Go enjoy your sport. Go play your match and come back. He came back with a gold medal, which was a real turning point for him. And like we were so happy as parents and everybody in the family. Okay. అంటే ఫస్ట్ 16 years కి రెగ్యులర్ కేటగిరీలో ఛాంపియన్ అయ్యాడు తను. వావ్. ఆ మెడల్ తీసుకొచ్చినప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది? ఫర్దర్ గా ఎలా ఫాలో అవుదాం అనుకున్నారు బాబు విషయంలో? That was his first national medal aynadi. So we were so happy. And then he was also ayana kuda oka inspiration laga vachindi. He said, when I can get this, why can't I get international medal? International ane ayanaku oka thought vachindi, amma now I will do better. I will do it much. And he started working hard into this thing. His focus was totally into it. Then he got selected for first international match in 2019. That was Asian Championship. He was on the top
top 3. Mhm. He was on the top 3 ranking in the normal category. And Asian Start. Championship కి select అయ్యాడు. He Mhm. went for that. అప్పుడు Asian. కూడా మేము as parents we said don't worry about any medal or anything, shoot, Man. enjoy and come back అని అది ఒక్కటే Gold. నేను చెప్పాను. Yes. He came back with 3 gold medals. వావ్ Gold. సూపర్. అంటే ధనుష్ నార్మల్ కేటగిరీలో మీరు 7 అవార్డ్స్ తీసుకున్నారు, అంత వెల్ గోయింగ్ గా వెళ్తుంది. బట్ డెఫ్ కమ్యూనిటీ వైపు వచ్చినప్పుడు ఆ స్పోర్ట్స్ లో ఎలాంటి డిఫికల్టీస్ ఎదుర్కొన్నారు నార్మల్ నుంచి డెఫ్ వచ్చేసరికి? Normal. Shooting. Do. Well, good. ఆయనకి తర్వాత యాక్చువల్లీ deaf. throughout he's been on the Different. normal category. Same. ఆయనకి deaf was a challenge for him now. ఎస్. Deaf because he's Deaf. never been with Challenge. anybody with the in the special Communicate category. less. So deaf was now Deaf. challenging. So we had to literally Takwa. when he got an opportunity to go for 22 Olympics, Communicate. like More less. throughout when he was doing More. well in the normal, Sign. సడన్ గా డెఫ్ That's కి వెళ్ళాలంటే ఇట్ వాస్ ఛాలెంజింగ్ ఫర్ హిమ్ యాజ్ వెల్ as ఫర్ అస్ ఆల్సో. ఎలా వెళ్తాడు అప్పుడు, ఇంకా ఆయనకి సైన్ లాంగ్వేజ్ అంత తెలీదు. హీ హాజ్ నెవర్ మింగిల్డ్ విత్ అ గ్రూప్ ఆఫ్ హిస్ కేటగిరీ పీపుల్, అలా తెలియలేదు. సో దట్స్ వేర్ ఐ హ్యాడ్ టు లిటరలీ వర్క్ ఆన్ హిమ్. ఐ ఎక్స్ప్లెయిన్ టు హిమ్, Dhanush, it's okay, everybody are like, it's okay. It was difficult for him because it was a different group. It was different group, but still he came back with 2 gold medals with a world record score. Wow. Which I think if nobody till date in India shooting lo ippodvaraku deaf category lo Olympics lo nobody had won a medal, ఎస్. and he was the first kid. సో ధనుష్, ఫస్ట్ మీ క్వశ్చన్ ఏంటంటే మీ డైట్, న్యూట్రిషన్ అది ఎలా ఫాలో అవుతారు, ఏం చేస్తుంటారు, ఎలాంటి డైట్ తీసుకుంటారు? Chicken. Fish. Crabs. Egg. Omelette. And chapati, rotis. He just eats a lot of that. ఓ మంచి ఫుడ్ అనమాట. Food. Aqua. ఎస్. ఓకే. సో అండ్ ధనుష్, డెఫ్ కమ్యూనిటీ విషయంలో స్పోర్ట్స్ వెళ్తున్నప్పుడు Deaf. ఎలాంటి స్ట్రగుల్స్ Sports. ఫేస్ చేస్తున్నారు, ఇంకా ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ కావాలి అంటే ఏం Communicate. చెప్తారు? Problem. What? Normally. He was more used to normal లో చాలా అలవాటు కాబట్టి ఇనిషియల్ లో ఇటు ప్రాబ్లం అయింది ఆయనకి. సో హీ కుడ్ నాట్ కమ్యూనికేట్ ప్రాపర్లీ బికాస్ నార్మల్ గా మా నార్మల్ పిల్లలతో మాట్లాడి అలవాటు అయిపోయింది. డెఫ్ లో సైన్ లాంగ్వేజ్ వాజ్ లిటిల్ డిఫికల్ట్. సో దట్స్ వేర్ కొంచెం ఆన్లైన్ హీ లెర్న్ సైన్ లాంగ్వేజెస్. He learnt it before going to Deaf Sign. Olympics. He learnt basic, he learnt sign language, and then he went. So there he could communicate with our other team members and other international shooters also who had come in the deaf category. ఓకే. So that's how he picked up. Otherwise, it was initial stage కొంచెం difficult గానే ఉండేది ఆయనకి. And now this time when he went, he was very comfortable because he could understand what they were saying and he could reply back to them also. So he did not come up with any problem this time when he went for the World Championship or Deaf World Championship. He did not come back with any kind of complaints. He was very happy, and when he's won medals, he was very, very happy. అంటే ఆశ మ్యామ్, డెఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ తను గెలుచుకొని వచ్చాక మేము అందరం చాలా అప్లోడ్ చేసాం, కానీ వెళ్ళే ముందు ఎలాంటి వాతావరణం ఉంది, ఏమైనా టెన్షన్ పడ్డారా? అంటే ఫస్ట్ కిడ్ అవ్వడం, అంటే ఇండియాను రిప్రజెంట్ చేస్తూ ఇప్పుడు తన ధనుష్ పేరు రాసాకే ఇంకొకరి పేరు రాయాలి. సో అలాంటి ప్లేస్ కి పంపిస్తున్నప్పుడు ఎలా ఉంది వాతావరణం? మీరు ఎలా ఎమోషనల్ ఫీలింగ్స్ ఎలా ఉండేవి? డెఫ్ లో లైక్ we knew he will do well ఎందుకంటే నార్మల్ లోనే he was doing very well. డెఫ్ లో లైక్ we knew he'll come back with a medal. బట్ కమ్ బ్యాక్ విత్ ఎ మెడల్ అది కాన్ఫిడెన్స్ అయితే ఉండేది. హీ విల్ డూ, ఆయన డెడికేషన్ హార్డ్ వర్క్ చూసి అంత కాన్ఫిడెన్స్ అయితే మాకు ఉంది. బట్ వెన్ హీ కేమ్ బ్యాక్ విత్ ఎ వరల్డ్ రికార్డ్ స్కోర్, దట్ వాస్ రియలీ లైక్ వీ వర్ లైక్ అవుట్ ఆఫ్ ద. ధనుష్, యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇంకా ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు? Future. Plan. Future. తర్వాత ఇప్పుడు
గెలిచావు Yes. 2024 తర్వాత 2000 ఫ్యూచర్ నో ప్లాన్స్ ఓకే, జస్ట్ గో విత్ ద ఫ్లో. విత్ ద ఫ్లో. వావ్, నైస్. ఇప్పటి వరకు అయితే అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డ్స్ win. సృష్టించాడు. ఇప్పుడైతే గో విత్ ఫ్లో, అండ్ ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటి కాంపిటీషన్స్ వచ్చినా తను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. సో మ్యామ్, తన కుటుంబం గురించి మీరు ఒకసారి, మీ హస్బెండ్ గురించి, తను ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేశారు, మీరు బాబుకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉండి సపోర్ట్ చేస్తున్నటువంటి క్రమంలో ఇంకా ఇటువైపు ఎవరైనా రావాలనుకుంటే, ఇప్పుడు తనను చూసి మదర్ పేరెంట్స్ మనకి ఇలాంటి బాబు ఉన్నా మనం కూడా ఇలాంటి వెళ్ళొచ్చు అంటే మీరేం సజెస్ట్ చేస్తారు? ఒకవేళ ఇలాంటి బాబు ఫ్యామిలీలో ఉన్నప్పుడు మన వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి మీ ఏం ఎక్స్పీరియన్స్. లేదు, నేను చాలా మంది నాకు ఆయన ఒలింపిక్స్, డెఫ్ ఒలింపిక్స్ విన్ అయిన తర్వాత నాకు తెలియని వాళ్ళందరూ ఫోన్ చేశారు, ఓకే, లైక్ హౌ డిడ్ యూ మేనేజ్, హౌ డిడ్ యూ డూ అని. నేను ఒక్కటే చెప్తాను, డోంట్ ఫోర్స్ ద చైల్డ్, గో లైక్ మేక్ ష్యూర్ లైక్ వాట్ ఈస్ హిస్ ఇంట్రెస్ట్, జస్ట్ కమ్ టు నో లైక్ ఆయనకి ఏం, ఆ పాపకో అమ్మకో ఏం ఇంట్రెస్ట్ ఉందో ఫాలో దట్, దాంట్లో సపోర్ట్ చేయండి యాజ్ పేరెంట్స్. అది ఫాలో చేయండి అండ్ ట్రై టు హెల్ప్ దెమ్ అవుట్ టు కమ్ అప్. దట్ ఈస్ వాట్ ఐ సే, బికాస్ దేర్ వర్ లాట్ ఆఫ్ కాల్స్ నాకు స్పోర్ట్స్ నుంచి వచ్చింది. దెన్ హాస్పిటల్ వేర్ హీ గాట్ ఆపరేటెడ్, వాళ్ళు కూడా నాకు చేశారు, కెన్ యూ స్పీక్ టు అదర్ పేరెంట్స్, దే ఆర్ డెఫ్ పేరెంట్స్, హీ ఈస్ అన్ ఇన్స్పిరేషన్. I said definitely. So they were shocked when they said there were kids who were doing really well in sports, but parents were forcing them to sit and study. I said study is definitely important. Adi odlakudu. They have to do. Studying part is very important. But at the same time, if the child is interested in some kind of, like if he is interested in painting or some sport or some, please, I tell parents, support them. Support your child, don't stop them, let them go, they'll be happy and they will come up. Oka dintlo ide aithe they will definitely excel and get back, I mean come up, shine in this thing. So that is what I tell parents. ధనుష్, ఇప్పుడు మీరు ఇంత అచీవ్ చేశారు యాజ్ ఏ మీడియా పర్సన్స్ గా, డెఫ్ కమ్యూనిటీ విషయంలో మేము ఇంకా ఎలా ఉండాలి, ఇలాంటి ఆనిముత్యాలని బయటకు తీసుకురావాలంటే ఇంకా ఎలాంటి సపోర్ట్ కావాలి మీడియా నుంచి అంటే ఏం చెప్తారు? సపోర్ట్, TV support, how good think. Yes, more ఏంటంటే లైక్ he wants more people to come up, more people ఇంకా రావాలి, ఇంకా వస్తే అప్పుడు people will know they are not different. There also they can do everything. Okay, he is always, Dhanush is a kind, he never felt he was deaf or anything. He would always feel normal like everybody. He would go talk to everyone, he would talk. So that was one thing which I think everybody, including his coach, everybody would say he's been an inspiration to us also. Chaala mandi chepparu, even normal dintlone, and I used to say, I'm sorry little, can you take care of him, in case can you help him? So they would come back saying, ma'am, your son is an inspiration, not we cannot, he would help us out in lot of things. So that's how Dhanush has been. ఆయనకి ఇంకా నార్మల్ దీంట్లోనే he wants to do actually 28 Olympics ki he's focus, he's getting trained for that aina goal, and he doesn't want to open up, but aina ki he is like 28 next Olympics LA ki he wants to try and come into play for that and win a medal in that. And next year also there's Deaf Olympics which is happening and going to happen in Tokyo. Dani kuda he is getting trained. మ్యామ్, ఇప్పుడు నా దగ్గర ఈ మెడల్స్, ఈ అచీవ్మెంట్స్ అన్నీ చూస్తుంటే చాలా ప్రౌడ్గా ఉంది. అంటే వరల్డ్ ఛాంపియన్షిప్, ఇంటర్నేషనల్ అవార్డ్స్, ఇవన్నీ మ్యామ్ వీటి వెనుక తన కష్టం చెప్తారంటే ఒక్కొక్క ఇది ప్రతి ఒక్కరు అంటే ఇది చూస్తూనే మనం ఇన్స్పైర్ అయిపోతాము. మన ఇంట్లో ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు, వాళ్ళలో అలాంటి టాలెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళని వెనక్కి నెట్టడం కాకుండా మనము సమాజం అందరం ముందుకు తీసుకెళ్తే ఇదిగో ఇలాంటి వండర్స్ ముందుకు వస్తాయి. మ్యామ్, ఈ మెడల్స్ బాబు సాధించడంలో ఎలా అనిపించింది ఏంటి? ఒకసారి ఈ మెడల్స్ వెనక ఉన్నటువంటి స్టోరీస్ ఏమైనా చెప్పగలుగుతారా? ఈ మెడల్స్ కి ఆయన హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ కంప్లీట్. ఈవెన్ లైక్ ఇంట్లో మాకు ఒక
ఫంక్షన్ ఏదన్నా ఉంటే కూడా ఏమి ఆయన చూడడు. ఫర్ హిమ్ హిస్ Yes. ఫోకస్ హిస్ దిస్ థింగ్. ఇన్ఫాక్ట్ హిజ్ ఓన్ కజిన్ వెడ్డింగ్ అయితే కూడా ఆయన రాలేదు. బికాస్ హీ హ్యాడ్ అ క్యాంప్ ఇన్ ఢిల్లీ. He said, Mama, I have to focus. I have to train. I have to train. That is, that's how Dhanush has been. ఓకే ఆయనకి చేయాలంటే అది చేసి చూపియాలి. ఓకే హార్డ్ వర్క్. ఈజ్ ఓన్లీ డెడికేటెడ్ టు హిస్ స్పోర్ట్. అది ఏమన్నా కానీ ఇంట్లో ఏం ఇదైనా హిల్ సే ఫస్ట్ Family, ప్రిఫరెన్స్ ఇస్ దేర్. తర్వాత ఐ ఫినిష్ అండ్ దెన్ కమ్ బ్యాక్ అండ్ అటెండ్. డైలీ ఎన్ని అవర్స్ కష్టపడతావు ధనుష్? ఇప్పుడు ఏదైనా ప్రాక్టీస్ కి వెళ్ళేటప్పుడు ఎన్ని అవర్స్ కష్టపడతావు? ఎలా ఫోకస్ చేస్తావు? నీ ఆ సీక్రెట్ ఏంటి దీని వెనక? Day. Mm. Practice. Mm. Hours. How many? 4 hours. ఓకే 4 అవర్స్ కష్టపడతారు. 4 hours. ఎస్. సో కంపల్సరీ ఏది ఉన్నా ఏం చేసినా ఆ టైం కేటాయిస్తుంటారు. Time. What you practice? 7. అంటే మార్నింగ్ హీ గెట్స్ అప్, హీస్ గాట్ హిస్ రొటీన్. బ్రీదింగ్ కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి మార్నింగ్. దెన్ హ్యావ్ ఆ టైమ్ పర్టిక్యులర్ హీ హాస్ టు హ్యావ్ హిస్ బ్రేక్ఫాస్ట్. తర్వాత హీ గోస్ ఫర్ హిస్ ట్రైనింగ్. తర్వాత లైక్ లంచ్ బ్రేక్. Sometimes after lunch also he has his training. Then he has his physical workout to do. That is for another 1.5 hour in the evening. So by the time the whole day he finishes, it's almost 7 o'clock, 7:30. Then again they freshen up, have their dinner, and then they're actually whatever is their little part of studying or whatever, like all that he does. And then he loves to watch some movies. So that's where he does in the evening, a late evening, and then he goes off to sleep. He has to follow that routine to keep himself fit. Who is your favorite hero? ఎవరైనా ఉన్నారా? Hero. Love. Who? Person. Anything? English. He loves English movies. English Marvel movies he loves. He loves Marvel. watching Marvel movies. Okay. Marvel. You like? Avengers and all that is favorite. మ్యామ్, ఇప్పుడు తనకి ఇంత పేరు వచ్చిన తర్వాత అందరూ ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు, మీకు తెలియని వాళ్ళందరూ కాల్ చేసి మాట్లాడుతున్నారు అన్నారు. కానీ తనను అటువైపు తీసుకువెళ్ళేటప్పుడు ఏమైనా కామెంట్స్ మిమ్మల్ని బాగా హర్ట్ చేసినవి ఏమైనా ఉన్నాయంటే మీకు అది గుర్తొచ్చినప్పుడు అరే ఇలా చెప్పారు కదా అని? ఎందుకంటే ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో చాలా మంది ఉండొచ్చు, ఆ ఫేజ్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. సో మీ సక్సెస్ వాళ్ళకి చాలా అవసరం కాబట్టి ఆ మాటలు ఏమైనా ఉన్నాయా? Hurt చేశారు. I mean when he was in the normal, he went to deaf and came back with medals. రెండిట్లో తీసినప్పుడు they talk both. There are people who spoke. He says ఆయన డెఫ్ అయినప్పుడు నార్మల్ ఎందుకు ఆడతాడు, నార్మల్ ఎందుకు ఆడతాడు, డెఫ్ అంటే డెఫ్ కే వెళ్ళాలి. అలా they hurt చాలా ఇది ఉంది. But those things are to be ignored. Okay. Why should we bother? When rule says he can play both, Yes. he will play, and he is doing well. He will do. వాళ్ళకి కావాలంటే కాంపిటీషన్ చేయండి. Instead of pulling him down, you help your child to compete with him. Compete, win, and then come up. Okay. There are a lot of people who are even in a normal, there were comments, they even said he is not deaf, because he's been winning so many medals in the normal. Yeah, they said in a deaf kaadu, it is their parents have just put him ani. It is common. I mean, with all tests and all, it is international. Alane తీసుకెళ్లారు. It is with all the tests and all the procedure happening, only he's gone to that level. Yes. And he's a kid. Adi is a cochlear. It is clear. Just speak and hurt a person is not this Yes. thing. I just ignored. Of course, that moment it hurts as a mother. It hurts. But we didn't take it. We said, okay, you talk. We will do what we have to do. We know what the child is capable of. Just go. Then, and every time when he goes for a medal, I tell him, don't listen to anybody's talks. Yes. You focus, you hit, you come back with a medal. You will be recognized. అఫ్ కోర్స్ హీఈస్ రియల్ హీరో. మా ముందు హీరో కూర్చున్నాడు. అండ్ మ్యామ్, అంటే డెఫ్ కమ్యూనిటీ వైపు కాకుండా నార్మల్ వైపు
తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ కేటగిరీ అనగానే వాళ్ళని స్పెషల్గా ట్రీట్ చేసేటువంటి కల్చర్ మన దగ్గర ఉంది. అలా కాకుండా ఆ పర్సన్ని నార్మల్గా లీడ్ చేయించడానికి మీరు ఎలాంటి ఫార్ములాస్తో వెళ్ళారు, ఎలా స్పెండ్ చేశారు బాబుతో? అలా అని లేదండి. వెన్ ఈ రిక్వైర్డ్ ఐ వెంట్ అలాంగ్, యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ ఆల్సో. నేను మాట్లాడడం స్కూల్లో అయినా, కోచెస్ దగ్గర అయినా, ఐ యూస్ టు స్పీక్. ఇనిషియల్ స్టేజ్ లో కష్టపడి ఐ యూస్ టు గో అరౌండ్. ఇప్పుడు హీస్ గ్రోన్ అప్, హీ నోస్ ఎవ్రీబడి నోస్ హిమ్ ఇన్ ద ఇది. సో he manages, he travels alone everywhere, India, international, he travels on his own, he goes along with his friends. So he's come to that level. Initial stages, yes, I have done. నేను వెళ్ళి ఒక్కొక్కరి దగ్గర మాట్లాడి చేసి అన్ని చేశాను. ఇప్పుడు now he's come to that level. So అది. ధనుష్, మీరు హ్యాపీగా ఫీల్ అయిన బెస్ట్ మూమెంట్ ఏంటి? అంటే చాలా హ్యాపీగా అనిపించిన బెస్ట్ మూమెంట్ ఏదైనా షేర్ చేసుకుంటారా మాతో? 2019 హ్యాపీయెస్ట్ ఇది. ఐఎమ్ జస్ట్ హ్యాపీ, అన్ని గెలుస్తూ ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అంతే. వావ్, నిజంగానే నేను ఒక మూమెంట్ చెప్పాను, తన మూమెంట్ కాదు, తనను తానే చెప్తున్నాడు, అది హ్యాపీ పర్సన్ గా. సో నిజంగా ఇట్స్ హ్యాపీ. సో ఎప్పుడు హ్యాపీగా ఉండడం, చక్కగా తన అంటే ఆ టైంకి తన గోల్ ఏంటో దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలో అది ప్రిపేర్ అవుతారు, అచీవ్ చేస్తున్నారు. సో చాలా నేర్చుకోవాలి తన నుంచి. సో మీ బాబుకి సంబంధించి ఇంకా మాకు ఇంకేమైనా చెప్తారా? అంటే తనలో ఇంకా ఎలాంటి టాలెంట్స్ ఉన్నాయి, ఏ విధంగా తీసుకొచ్చారు, తన జర్నీ ఏ విధంగా సాగిందో? హీఈస్ యాక్చువల్లీ అ వెరీ ఫ్రెండ్లీ పర్సన్ అండి, చాలా ఫ్రెండ్లీ. వాళ్ళు డెఫ్ అనే ఇది కాదు అసలు, హీ నెవర్ హ్యాస్ దట్ థాట్ ఇన్ హిస్ మైండ్. హీ గోస్, ఎవరు మాట్లాడతాడో హీ గోస్ ఫ్రెండ్లీ, హీ గెట్స్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి. ఐ థింక్ దట్ యాటిట్యూడ్ హ్యాస్ హెల్ప్డ్ హిమ్ అ లాట్. అందరితో ఫ్రెండ్షిప్. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అది చూడడు. దే ఆర్ టాకింగ్ టు హిమ్ నైస్లీ, హీ గోస్ స్పీక్స్ టు దెమ్, ప్లేస్ విత్ దెమ్. ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, ఆయనకి complete GFG staff, whether it is Hyderabad, Pune, Chennai, he trains in all the GFG Gun for Glory academies. అందరు స్టాఫ్ కూడా దే ఆర్ సో ఫ్రెండ్లీ విత్ హిమ్, దే లవ్ హిమ్ అ లాట్. అందరూ నేను ఎప్పుడన్నా ఏదన్నా కొంచెం ఒక ఇది ప్రాబ్లం అవుతుంది, హెల్ప్ అని అడిగితే ద హోల్ స్టాఫ్ ఇస్ దేర్ టు సపోర్ట్ హిమ్. సో హీఈస్ మేడ్ రిలేషన్ విత్ సచ్ కైండ్. బయట ఎవరన్నా ఈవెన్ దే ఆర్ కిడ్స్, హిస్ ఫ్రెండ్స్ అండ్ ఆల్, వాళ్ళు కూడా దే అండర్స్టాండ్ హిమ్ సో వెల్. సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి నాకే లాంగ్వేజ్ అర్థం కాదు, దే సే ఆంటీ హీస్ టెల్లింగ్ యూ దిస్, వాళ్ళు చెప్తారు. సో దే హావ్ అండర్స్టూడ్ హిమ్ సో మచ్. సో దట్స్ హౌ ధనుష్. మ్యామ్, మీకు సైన్ లాంగ్వేజ్ రాదు, తను సైన్ లాంగ్వేజ్ పెద్దగా ట్రైన్ లో నార్మల్ గా వెళ్ళాడు. మీ ఇద్దరి మధ్యలో అంటే మీ హస్బెండ్ తో సహా మీ ఫ్యామిలీలో కమ్యూనికేషన్ ఏ విధంగా జరుగుతుంది? నార్మల్ గానే మాట్లాడతాను విత్ లిటిల్ యాక్షన్స్. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు అది తెస్తావా నాకు, గో గెట్ దట్ అని తెస్తే ఇంగ్లీష్ లోనే వి కమ్యూనికేట్ విత్ హిమ్. సో అది చెప్పేటప్పుడు హీ లిప్ రీడ్స్ అండ్ హీ అండర్స్టాండ్స్ ఎవ్రీథింగ్. హీ ఆల్సో కమ్యూనికేట్స్ విత్ సేమ్ దిస్ థింగ్. సో అలానే మాతో వి కమ్యూనికేట్. He understands everything. Understands. He also responds. ఓకే ధనుష్, నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా? లిటిల్ బిట్ కొంచెం అర్థం అవుతుంది. ఈవెన్ కాసేపు మాట్లాడితే మీరు మాట్లాడేది నాకు అర్థం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్మైలీ ఫేస్ చక్కగా, అంటే ముందున్న వాళ్ళని చాలా హ్యాపీగా ఉంచుతున్నారు. అండ్ మీ హ్యాపీనెస్ చూస్తుంటే చాలా హ్యాపీగా, ప్రౌడ్ గా కూడా నాకుంది. సో ఇప్పుడు ఈ ఆర్చరీ అంటే ఎవరైతే ఇటువైపు మీ ఫీల్డ్ వైపు రావాలనుకుంటే కిడ్స్ ఇప్పుడు వాళ్ళకి మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా, ఏ విధంగా రావాలి ఫీల్డ్ కని, షూటింగ్ రావాలనుకున్న వాళ్ళు? జస్ట్ గెట్ ద స్ట్రెంగ్త్ అండ్ జస్ట్ కమ్, అలా వచ్చేసేయండి, పర్లేదు, భయపడకండి. భయపడాల్సిన అవసరం లేదు. మీ ముందు హీరో నిల్చున్నాడు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఒక సక్సెస్ని అందుకొని ఒక ప్రౌడ్ మదర్గా తను ఫీల్ అయ్యేలా చేసినటువంటి హీరో. సో మీకు అలాంటి ఏమైనా ఉంటే మీ లక్ష్యం ఏంటో మీరు ఎంచుకోండి, ఆ వైపుకి వచ్చేసేయండి అని చెప్తున్నారు. సో ఇంకా రెగ్యులర్గా ఎలాంటి కాంపిటీషన్స్ ఇంకా మీ ముందు ఉన్నాయి, ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి అండ్ ఫ్యూచర్ గోల్ గురించి అడిగితే గో విత్ ఫ్లో అని చెప్పేశారు. బట్ మేడం ఆల్రెడీ చెప్పారు మీ ప్లానింగ్ ఏ విధంగా ఉందని. మ్యామ్, తను ఎలా ప్లాన్ చేసుకుంటాడు, ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది ఎలా ఉంటది, తన థింకింగ్ అదంతా ఎలా ఉంటది అసలు? హీఈస్ నార్మల్ అండి. ఐ మీన్ హీ డజంట్ రియల్లీ టెన్షన్ ఎక్కువ పడాడు. హీ నోస్, ఆయనకి తెలుసు లిస్ట్ లో ఇప్పుడు మ్యాచెస్ ఉన్నాయి, హీ నోస్. సో ఫర్ దట్ హీ ప్లాన్స్ అవుట్ ఎలా ఎప్పుడు దీనికి
నేను ఇంత వర్క్ చేయాలి, ఐ Mhm. హ్యావ్ టు పుట్ ఇన్ మై ఎఫర్ట్స్ Mhm. ఇన్ టు దిస్. అంతే, హీ గోస్ విత్ ద ఫ్లో యాజ్ హీ సెడ్. ఓకే. He goes as it comes up. He accordingly he just trains and goes. Anta he Full. doesn't take much pressure outundi. So that's how I keep telling him, don't take pressure. You can do it. You will do it. Just go ahead and shoot and ఓకే. do your hard work. Ante give your best. Enjoy your sport. You love it. Enjoy and come back. మ్యామ్ ధనుష్ షూటింగ్ గురించి మాకు తెలుసు, టైక్వాండో లాంటివి నేర్చుకున్నాడు. అంటే స్టడీస్ విషయంలో ఎలా ఉంటాయి? ఇంకా ఏంటి ఇక ఆయన యాక్టివిటీస్ కానీ స్టడీ కానీ అందులో ఎలా ఉంటాడు? Studying okay, normal andi. I will not tell he is ఓకే. ఎగ్జామ్ టైం కొంచెం చదువుతాడు. హీ రైట్స్ ఈజన్ ఇప్పుడు నార్మల్ స్కూల్ దీంట్లో, దెన్ ఐ పుట్ హిమ్ ఇన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో వేసేసాను, బికాజ్ ఆయన హార్డ్లీ హీఈస్ దేర్ ఇన్ ద స్టేట్. సో అది యాజ్ ఇట్ ఎగ్జామ్ కమ్స్, దాంట్లో ఒక ఆప్షన్ కూడా ఉంది, ఇన్ కేస్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ మ్యాచ్, ఫస్ట్ ప్రిఫరెన్సెస్ ఫర్ మ్యాచ్. సో ఎగ్జామ్ ఆ టైం వస్తే హీ ప్లేస్ మ్యాచ్, కమ్స్ బ్యాక్, నెక్స్ట్ దీనికి అకాడమిక్ హీ స్టడీస్, హీ రైట్స్ హిస్ ఎగ్జామ్. ఆ స్టడీ ముందు అది పాస్ అవుతాడు. అంతకు మించి నేను పాస్ అయ్యి, బికాస్ ఐ వాంట్ హిమ్ టు ఫినిష్ హిస్ గ్రాడ్యుయేషన్. ఇప్పుడు నౌ హీస్ ఇన్ ఫస్ట్ ఇయర్ BA చేస్తున్నాడు. సో యాజ్ ఎగ్జామ్ కమ్స్ హీ విల్ రైట్ హిస్, హీల్ స్టడీ అండ్ హీల్ రైట్ హిస్ ఎగ్జామ్స్ accordingly. Apart from that, he's a very good artist. He draws, he does painting. Painting అది కూడా చాలా, డ్యూరింగ్ కోవిడ్ ఆయనకి ఏం చేయాలి, బికాస్ ఎవ్రీథింగ్ వాజ్ షట్ డౌన్, హీ కుడెంట్ గో అవుట్, హీ కుడెంట్ డూ ఎనీథింగ్. సో అప్పుడు హీ స్టార్టెడ్ పెయింటింగ్. సో మా ఇంట్లో అన్ని వాట్ హీ హెస్ పెయింటెడ్ ఐ హావ్ మేడ్ ఫ్రేమ్స్ అండ్ ఐ పుట్, లైక్ పీపుల్ హూ కమ్ దే సే దే కాంట్ బిలీవ్ హీ ఈస్ సో టాలెంటెడ్ అని. మల్టీ టాలెంటెడ్, తన దగ్గర అన్ని టాలెంట్స్. పెయింటింగ్ ఏది ఎక్కువ ఇష్టపడతారు? అంటే ఎలాంటి పెయింట్స్? ఫ్లవర్ డ్రాయింగ్స్, ఫిష్ డ్రాయింగ్స్ అండ్ బర్డ్స్. Nature. He loves to draw nature. So his first was what he was thinking. So COVID time, like he painted, it was an earth, I mean the open sky, and there's a board, like he was sitting and watching like this. So he said, Mama, that's me, it's COVID everywhere, I cannot do anything, I'm just sitting idle and watching the sky. So that was his first picture, which I have it in the house. అంటే తన థింకింగ్ పవరే చాలా పాజిటివ్ గా ఉంది కదా మ్యామ్. చిన్నప్పటి నుంచి అలాగే He was ఉండేవాడా? like this. He's always been, he never takes that pressure. He's always, he thinks positive. Yes, Mama, I can do this. Mama, I can do this. Aina eppudu, like he says, Mama, don't tell too much of it. Okay, I will do it. I will do it ante he's positive. That's where he thinks like, okay, he's stuck with some problem. So that's where I have to explain to him, see, okay, Dhanush, you have to. Otherwise, he's always on the positive. ఓకే. ధనుష్, మీరు పెయింట్ వేస్తారు, ఎలాగో షూటర్ మా అందరికి తెలుసు, టైక్వాండో ఉంది, అండ్ ఇంకా ఏమైనా టాలెంట్స్ ఉన్నాయా మీ దగ్గర? మూడు చాలా ఉన్నాయి. ఓకే. సో గగన్ నారాయణ్ గారు, ఇది కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఏమైనా చెప్తారా? బ్యాడ్మింటన్, ఇంకా ఎవరైనా ఏదైనా ప్లే కానీ ఏదైనా ఉందా, ఎవరైనా పర్సన్ కానీ? గగన్ గారినే ఎక్కువ ఫాలో అవుతాను, ఆయనే కంప్లీట్లీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఉన్నాను. ఇప్పుడు మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్, మిమ్మల్ని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాబోతున్నారు. అండ్ ఇంత ప్రౌడ్ మూమెంట్ లో ఇన్ని అచీవ్ చేసినటువంటి బాబుని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? యాక్చువల్ గా మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? నాకు యాజ్ పేరెంట్స్ మేము చాలా వీఆర్ హ్యాపీ, వీ నో హిస్ టాలెంట్, హీఈస్ కమింగ్ అప్. నాకేంటంటే ఒక్కటే, లైక్ వీ వాంట్ స్టేట్ ఆల్సో టు రికగ్నైజ్ హిమ్. ఇప్పటి వరకు దో హీ ఈస్ వన్ సో మెనీ మెడల్స్, స్టేట్ నుంచి మాకు ఒక సపోర్ట్ అని ఒకటి రాలేదు, విచ్ ఐ రిక్వెస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో షుడ్ సపోర్ట్, బికాస్ షూటింగ్ కూడా ఇట్స్ నాట్ అ ఈజీ స్పోర్ట్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. ఆయనకి అండ్ పుట్టింగ్ హిమ్ ఇన్ బోత్ ద కేటగిరీస్, it is, so that is what I request the state, state government also should support him, looking at least to his hard work and dedication to the sport. I request the state government also should support him. That's where I think adi support okati vaste, like I think he'll get more inspired, and he'll think, okay, my state is doing so much for me, I have to come back with more medals.
That is what I request. ఓకే. అండ్ ఇంకా అంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కొన్ని స్పోర్ట్స్ విషయంలో ఉన్నది అంటే మనం అవునన్నా కాదన్నా వాటికి ప్రజల్లో కూడా అవేర్నెస్ ఎక్కువగా ఉంది. వాటిని ఇప్పుడు క్రికెట్ లాంటి దాన్ని అయితే ఆరాధిస్తుంటారు. సో ఈ విషయంలో ముఖ్యంగా డెఫ్ కమ్యూనిటీ విషయంలో కానీ లేదంటే మీరు అన్నట్టు షూటింగ్ కానీ ఇలాంటి స్పోర్ట్స్ విషయంలో ఇంకా ఎలాంటివి మీరు సపోర్ట్స్ అంటే ఎట్లాంటి సపోర్ట్స్ వస్తే బాగుంటుంది అండ్ ఎలా ముందుకు వెళ్ళాలంటే బాగుంటుంది అనేది మీరు ఏం చెప్తారు? నాకు ఇదేం లేదండి, నేను డెఫ్ అని సపరేట్ గా నేను చెప్పట్లేదు. ఈవెన్ లైక్ ధనుష్ దో హీ హాస్ వన్ సో మెనీ మెడల్స్. నార్మల్ నాకు ఐ మీన్ ఫ్రమ్ ద స్టేట్ నాకు అలా సపోర్ట్ ఇవ్వలేదు ఆయనకి. వీ బీన్ రిక్వెస్టింగ్, వీఆర్ పుట్టింగ్ లైక్ ఇప్పటి వరకు ద ప్రీవియస్ గవర్నమెంట్ ఆల్సో యాజ్ నాట్, ఐ మీన్ దే సెడ్ దే విల్ డూ బట్ ఏం రాలేదు. ఇప్పుడు నౌ దిస్ గవర్నమెంట్ ఐ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ దిస్ గవర్నమెంట్ విల్ సపోర్ట్ హిమ్ అండ్ హెల్ప్ హిమ్ అవుట్, విచ్ విల్ బీ అ గ్రేట్ సపోర్ట్ టు us as parents, because I know financially how much we both have to literally sacrifice to put him to that level. So that's where I only request to say I mean they should also recognize a child like this and support him. ఇంత టాలెంట్ ఉన్నప్పుడు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మ్యామ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ గురించి మీరు ఏమనుకోకపోతే అడుగుతాను. అంటే ఎలా మ్యామ్ ఇంత ప్లేస్ తీసుకురావడానికి వెనుక ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారంటే ఏం చెప్తారు? చాలా స్ట్రగుల్ చేసామండి. వీ హ్యావ్ టు లెట్ గో లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ మీ బీయింగ్ ఎడ్యుకేటెడ్ నేను చేశాను సాఫ్ట్వేర్. ఐ కెనాట్ వర్క్ బికాస్ నేను ఫుల్లీ ఐ హ్యావ్ టు బీ విత్ హిమ్. వన్ పర్సన్ ఎర్నింగ్ అండ్ supporting with this is the most expensive sport, one of the most expensive sport. So there are lot of things we should be me and my husband has to let go. Okay, for him, okay, idi separate for him, okay, idi me machpochu, it's okay, we don't have to. So that's how we've been doing till date. Ade avutundi. So that's the main request which I say is state government support cheste. I think there are lot of things which will change. It will get much better for him to do even more better. Encouragement. ఖచ్చితంగా ఇంత టాలెంట్ ఉన్నప్పుడు సపోర్ట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. అది మన నుంచి కానీ ప్రభుత్వాల నుంచి కానీ ఇలాంటి స్పోర్ట్స్ విషయంలో ఇలాంటి టాలెంటెడ్ పర్సన్ విషయంలో. అండ్ ధనుష్ ఫైనల్గా మీరు ఏం చెప్తారు అంటే మీ అచీవ్మెంట్స్ గురించి కానీ మీ ప్లానింగ్స్ గురించి కానీ కంక్లూజన్ ఏమన్నా చెప్తారా ప్రేక్షకుల కోసం? వన్ ఫైనల్ వర్డ్ యు సే ఏంటి? Just settle down, think, hard work, do dedication, it, and you can. Yes. ఇంకేమైనా మీరు చిన్న చిన్న మాటలు అంటే మీ చిన్న సైగ చేస్తున్నారు కానీ దాంట్లో చాలా పెద్ద అర్థం మాకు కనిపిస్తుంది. ఇంకేమైనా? ఓకే, సైన్ తను మాటల కన్నా సైన్ కన్నా తన చేతల్లోనే ఎక్కువగా చేసి చూపించారు. సో సెటిల్డ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, గో విత్ ఫ్లో వెళ్ళండి, హార్డ్ వర్క్ చేయండి. మీరు ఏమనుకున్నారో అటువైపు వెళ్తే సక్సెస్ అనేది వస్తుంది అనేది తన ఉద్దేశము. తను దాన్ని చక్కగా చెప్తున్నాడు. అండ్ దాని వెనుక మాత్రం చాలా హార్డ్ వర్క్ ఉంది. అంత ఈజీ కాదు ఈ ప్లేస్కి రావడం, ఇంత సక్సెస్ని సాధించడము. తను ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఇంతసేపు చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే చాలా పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్తో తను ముందుకెళ్తున్నారు. చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆ హార్డ్ వర్క్ వెనుక పేరెంట్స్ సపోర్ట్ అయితే చాలా గట్టిగా ఉంది. సో ఒకసారి ఆశ గారిని కూడా అడుగుదాం. మ్యామ్ ఫైనల్గా మీరేం చెప్తారు మ్యామ్? బాబు గురించి అయితే ఇప్పుడు మా అందరికీ తెలుసు, అర్థం చేసుకున్నాము. ఇంకా మీరు చెప్పాల్సిన ఫైనల్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి, లైక్ ఐ టెల్ యాజ్ ఐ టోల్డ్ పేరెంట్స్ కి ఇలాంటి పిల్లలకి సపోర్ట్ చేయండి. మోర్ కిడ్స్ షుడ్ కమ్ అప్ లైక్ దిస్, వెదర్ ఇట్స్ నార్మల్ ఆర్ ఇది. డోంట్ ఫోర్స్ ద కిడ్ టు డూ ఎనీథింగ్. ఇది చాలా మంది చూసాను, వాళ్ళ డ్రీమ్స్ ని ఫోర్స్ చేసి పిల్లలకి వేస్తుంటారు. డోంట్ డూ దట్. సపోర్ట్, జస్ట్ సీ వాట్ ద కిడ్ లైక్స్ అండ్ డెఫినెట్లీ దే విల్ బి కలర్స్ కమింగ్ అవుట్ ఆఫ్ దెమ్. ఐ మీన్ బ్యూటిఫుల్ దిస్ థింగ్. అదే చెప్తాను. అండ్ అట్ ద సేమ్ టైం నేను మళ్ళీ చెప్తాను, ద గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ టు సపోర్ట్ సచ్ కిడ్స్. గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఎనీథింగ్ కెన్ బి డన్. డెఫినెట్లీ.
థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో Thank you మచ్ so ఆశ మ్యామ్. much. అండ్ ధనుష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నాము, యు ఆర్ రియల్ హీరో. మా అందరికీ చాలా ఇన్స్పిరేషన్. ఇలాంటి సక్సెస్లు నువ్వు ఇంకా సాధించాలి, నీ లైఫ్ గోల్స్ అన్నీ కూడా అచీవ్ చేసుకోవాలి. మా అందరి ఇటు మీడియా వైపు నుంచి కదా, అటు ప్రభుత్వం నుంచి కూడా నీకు రావాల్సిన సపోర్ట్ త్వరలోనే వస్తుందని కూడా ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ స్టూడియోకి వచ్చినందుకు. ఎస్, తను కూడా థ్యాంక్ యూ చెప్తున్నారు. అండ్ కీర్తి ఇప్పటి వరకు తను సైన్ లాంగ్వేజ్ ద్వారా అందరికీ అర్థమయ్యేలా చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి. మొత్తానికైతే ఇది అండి, ధనుష్కి చెప్పింది కానీ, అదేవిధంగా ఆశా మ్యామ్ చెప్పింది కానీ ఒకటే, పిల్లలు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ ఇష్టాలేంటి కనుక్కొని వాళ్ళ ఆ ఫ్లోని ఫాలో అయిపోతూ మన కష్ట నష్టాలని పక్కన పెట్టి వాళ్ళ ఆశలు తీర్చే క్రమంలో పేరెంట్స్ కనుక వెనుకుండి సపోర్ట్ చేస్తే ఇలాంటి వండర్ కిడ్స్ వస్తారు. సో ధనుష్ పేరులోనే ఉంది ఆ ఒక సక్సెస్. సో అలాంటి సక్సెస్లో ఎన్నో అందుకున్నాడు, మన దేశం గర్వించేలా చేశాడు, ప్రపంచం తన వైపు చూసుకునేలా చేశాడు. తను ఇంకా సక్సెస్ అవ్వాలని, ఇంకెన్నో కీర్తి పథకాలు మన దేశానికి తీసుకురావాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.